అందించేందుకు ఇకపై ప్రజలు వాట్సాప్ లో వాయిస్ మెసేజ్లు పంపినా వాటిని ఫిర్యాదులుగా స్వీకరించాలని అధికారులను ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. మసూరిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన రాధా గాయత్రి తల్లిదండ్రులు హోంమంత్రి అనితను కలిశారు. తమ కుమార్తె మృతి, అల్లుడు శ్రీచరణ్ ప్రవర్తనపై ఉన్న అనుమానాలను హోంమంత్రికి వివరించారు. హైదరాబాద్ లో మహిళల భద్రత కోసం షాపింగ్ మాల్స్, లాడ్జీల్లో హిడెన్ కెమెరాల నివారణకు పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి నిబంధనలు జారీ చేశారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కూల్చడమా? పేదల ఇల్లు కూలిస్తే ప్రభుత్వాన్ని కూలగొడతాం అని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షల నిర్వహణలో లోపాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్తో పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష ప్రారంభించారు. యాచకులకు పునరావాసం కల్పించి ఉపాధి, విద్యా అవకాశాలు అందించడం ద్వారా మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరం దేశంలోనే మొదటి భిక్షాటన రహిత నగరంగా నిలిచింది. ఉక్రెయిన్తో ఘర్షణలను ముగించేలా అమెరికాతో చర్చలు కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు. వెనిజులాలో ఇటీవల సంభవించిన జంట భూకంపాల వల్ల భవనం కూలిపోవడంతో అర్జెంటీనా ఫుట్బాలర్ లూకాస్ ట్రెజో తన భార్య, 2 పిల్లలను కోల్పోయారు. టాలీవుడ్ లో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన జయ జానకి నాయక హిందీ డబ్బింగ్ వర్షన్ మూవీ సరికొత్త రికార్డు సాధించింది. యూట్యూబ్ లో 1 బిలియన్ వ్యూస్ సాధించిన ఏకైక తెలుగు హీరో సినిమాగా నిలిచింది. ఐర్లాండ్ తో జరిగిన T20 సిరీస్ లో వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ ఇవ్వకపోవడంపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ కనీసం ఇంగ్లాండ్ సిరీస్ లోనైనా అతనికి ఛాన్స్ ఇవ్వాలని బీసీసీఐకి సూచించారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.